ఆఫ్టర్ 50 days ఆ గ్లోరీ మీరు చూడబోతున్నారు. ఆ కార్యాలు మీ కుటుంబంలో జరగబోతున్నాయి. అది నవంబర్ 1st వీక్లో జరుగుతాయో, 2nd వీక్లో జరుగుతాయో, 3rd వీక్లో జరుగుతాయో, డిసెంబర్ 1st వీక్లో జరుగుతాయో నాకు తెలియదు. కానీ నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ కార్యం స్టార్ట్ అయింది. అది డోర్ ఓపెన్ కాబోతున్నది. యేసు 40 దినాల తర్వాత ఆత్మ బలముతో గలిలీలో అడుగుపెట్టినట్టు 50 days తర్వాత గ్లోరీ మన ద్వారా ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, పట్టణాల్లో, సంఘాల్లో కమ్ముకోబోతున్నది. అంతే. ఈరోజు చెప్పిన వాక్యం అంటే మేము ఇంతకుముందు రెగ్యులర్గా వస్తుంటాము, కానీ డాడీ చెప్పిన వాక్యము ఇంకా ముందు కంటే అంటే ఇంతకుముందు చెప్పిన వాటికంటే డిఫరెంట్గా ఉంది. అంటే మమ్మల్ని చాలా ఇన్స్పిరేషనల్గా, అంటే కాలం గురించి, కాలాన్ని మేము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అంటే డాడీ యొక్క మాటలు, అంటే ఆయన ఎదిగిన విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేము కూడా అలాగే ముందుకెళ్తాము. డాడీ మమ్మీ వాక్యం విని మాకు చాలా మనసు పొందుకున్నాం. మమ్మీ చెప్పిన వాక్యం, మమ్మీ చేసిన ప్రార్థన వల్లనే మేము దేవునిలో ఎదుగుతున్నాము. మేము వచ్చే సంది ఎన్నో మేలు పొందుకున్నాం. మా ఆయన చనిపోయేటోడు కూడా బ్రతికిండు. దేవునిలో మంచిగా బాగుపడుతున్నాం. దేవుని కొరకు బ్రతుకుతున్నాము.